అబ్బు, ఏంటమ్మా? ఇప్పుడు మనం మొహరం నెలలో చేయాల్సినవి ఏంటబ్బు? సహీ ముస్లిం హదీస్లో వస్తుంది, దైవ ప్రవక్త వారు చెప్పారు, మొహరం నెలలో మనం చేయాల్సిన పనుల్లో మొదటిగా 10వ తారీఖు మొహర్రం ఏదైతే ఉందో ఆ తారీఖులో ఉపవాసం ఉండమన్నారు. రెండోది, ఈ నెలలో ఎక్కువగా నఫిల్ ఆరాధనలు చేయమన్నారు మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు. ఎక్కువగా అంటే ఈ హదీస్ ప్రకారంగా రంజాన్ తర్వాత ఉత్తమమైనటువంటి ఉపవాసము అల్లాహ్ దృష్టిలో ఈ మొహరం యొక్క 10వ తారీఖు ఉపవాసం. అదే విధంగా నఫిల్ నమాజుల్లో ఉత్తమమైనది తహజ్జుద్ నమాజు అని ప్రవక్త వారు తెలియజేశారు. మరి కొంతమంది పీర్ల పండగ చేస్తున్నారు కదబ్బు, అదేంటి? పీర్ల పండగ అసలు ఇస్లాంలో రెండు పండుగలమ్మా. దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు చెప్పారు, ఈదుల్ ఫిత్ర్ రంజాన్ నెల, ఈదుల్ అజ్హా బక్రీద్, ఈ రెండు పండుగలు. పీర్ల పండగ అనేది అసలు పండగే కాదు, ఇది ఒక కొత్త బిదాత్ పని, శైతాన్ కార్యమమ్మా. ఎవరైతే హజరతే హుసేన్ రజియల్లాహు తఆలా వారిని చంపి హతమార్చారో ఆ నీచులు ఆ రోజు పండగ చేసుకున్నారు, మేము చంపేశాము అని చెప్పి. ఆయన యొక్క చేతుల్ని, ఆయన యొక్క ముండాల్ని బరిసెలకు, కత్తులకు, ఖడ్గాలకు ఎలాడదీసి సంతోషం వ్యక్తం చేశారు ఇలా పట్టుకొని. అదే పని పీర్ల రూపంలో ఈరోజు కొంతమంది అజ్ఞానులు చేస్తున్నటువంటి పని ఇది. ఇది పండగ కాదు, ఇది ఇస్లాంకి సంబంధం ఉన్నటువంటి పని కూడా కాదు. అప్పుడు యజీద్ సైన్యం హుసేన్ రజియల్లాహు తఆలా వారిని హతమార్చి ఎలా సంతోషించారో అదే పని వీళ్ళు కూడా పీర్ల రూపంలో చేస్తున్నారు. వాళ్ళకి వీళ్ళకి పెద్ద తేడా ఏం లేదు. ఇవంతా కూడా శైతాన్ పనులు, శైతాన్ కార్యాలు. ఇస్లాంకి దీనికి పీర్ల పండగకి ఎటువంటి సంబంధం లేదమ్మా. అసలు ఈ నెలలో చేయాల్సింది ఏమిటి? దైవ ప్రవక్త వారు చెప్పినట్టు ఈ నెలలో 10వ తారీఖున ఉపవాసం పాటించాలి, నఫిల్ నమాజులు ఎక్కువగా ఆరాధించాలి, చెయ్యాలి, నమాజులు చెయ్యాలమ్మా. ఇవి మొహర్రంలో చేయాల్సినటువంటి పనులమ్మా. మాషా అల్లా, అలాగైతే 10వ తారీఖున నేను కూడా ఉంటాను ఉపవాసం, ఇన్షా అల్లా.